నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్. నేను రఘునందన్. అల్లు అర్జున్ వ్యవహారం పూటకో మలుపు తిరుగుతున్నట్లుగా ఉంది పరిస్థితి. మొన్నటికి మొన్న ఎన్నో విమర్శలు, ప్రతి విమర్శలు, ఆ తర్వాత అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం మళ్ళీ వివాదంగా మారింది. సో ఈ నేపథ్యంలో తెల్లారే విచారణకు రావాలని పోలీసులు కోరడం, తాను విచారణకు వెళ్ళడం, అక్కడ విచారించినా కూడా సరైన సమాధానం తాను చెప్పకపోవడం, ఇదంతా ఒక ఎత్తైతే ఈలోపు బౌన్సర్ దానికి సంబంధించిన యాంటోనీని పోలీసులు అరెస్ట్ చేయడం. సో ఇదంతా కూడా అందరినీ దీంట్లో వరుసగా A1 నుంచి అలా కలుపుకుంటూ పోవడం, ఇదంతా జరిగింది. ఇదొక ఎత్తైతే ఇప్పుడు ఇటు ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా ఆయన ఫారెన్ నుంచి రావడం, వచ్చిన తర్వాత వెంటనే రేవంత్ రెడ్డి గారిని కలవడం, కలిసిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఖచ్చితంగా శ్రీతేజ్ కుటుంబానికి న్యాయం చేస్తాం, అండగా ఉంటాం అని చెప్తూ భరోసా ఇస్తూ, మరోవైపు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడాను, అల్లు అర్జున్ గారితో మాట్లాడతాను, మళ్ళీ అప్డేట్ ఇస్తాను అని అన్నారు. సో ఇదంతా ఈ రకంగా వ్యవహారం జరుగుతోంది. ఇదొక ఎత్తైతే అసలు ప్రెస్ మీట్ పెట్టడమే పెద్ద తప్పు అని వ్యాఖ్యానించడం, దీన్ని లీగల్గా ఎలా తీసుకోవాలి, మరోవైపు అసలు చట్టబద్ధంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు, అండ్ ఇది ఎలాంటి గడ్డు కాలం అటు అల్లు అర్జున్కి, దీనికి ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి అనే విషయం మనం ఆలోచిస్తే చాలా సందేహాలు ఉన్నాయి దీని మీద. ఆ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకుందాం. మనతో పాటు రచనారెడ్డి గారు ఉన్నారు, అడ్వకేట్. రచనారెడ్డి గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. నమస్తే. నిజానికి ప్రెస్ మీట్ పెట్టొద్దు అని, అది పెట్టడం తప్పు అని అంటున్నారు. అయితే లాయర్ పర్యవేక్షణలోనే ప్రెస్ మీట్ పెట్టారు అనేది ఒక వాదన వినబడుతోంది. అంటే ఇది తప్పు జరిగినట్ట, లేకపోతే ఏ రకంగా అర్థం చేసుకోవాలి దీన్ని? అందరికీ నమస్కారం అండి, నేషనలిస్ట్ హబ్ వ్యూవర్స్ కి. అయితే ఇక్కడ లాయర్ లోనే ప్రెస్ మీట్ జరిగింది అని అంటే, సరే మీరు ప్రెస్ మీట్ పెట్టారు, కానీ మీరు ఇన్ని రోజులు లాయర్ల పేర్లు, లేకపోతే కేసు ఉన్నదనే పేర్లు, లేకపోతే లాయర్ల పర్యవేక్షణ కింద నేను వెళ్ళి హాలుని కలవలేను అంటే వద్దు అని అన్నారు, అందుకోసం నేను వెళ్ళలేను అని ఎందుకు అన్నావు? ఎందుకంటే లాయర్లము సార్, ఐఎమ్ లాయర్ యాజ్ వెల్, ఓకే. సో లాయర్లము మేము చాలా కాషియస్ గా ఉంటాం. ఇప్పుడు ఒక కేసు సబ్జుడిస్ ఉంది. ఇప్పుడు పొద్దుగాల రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు అసెంబ్లీ ఆఖరి రోజు అని చూడకుండా, ఎటువంటి బిల్లు పాస్ చేయకుండా ఇష్టం వచ్చినట్టు ఒక సగం రోజు అల్లు అర్జున్ మీద టైం పాస్ చేసిండేమో, వేస్ట్ చేసిండేమో. సరే, అది పొలిటికల్ అసెంబ్లీ సెషన్, అది వేరే. ఇక్కడ అల్లు అర్జున్ A11 ఒక క్రిమినల్ కేసులో, ఒక FIR లో 11 నిందితులు ఎప్పుడైనా సబ్జుడిస్ ఉన్నప్పుడు వాళ్ళ ఒపీనియన్ చెప్పుడైనా, వాళ్ళ వైపు అంటే వాళ్ళ ఇది చెప్పడం, వాళ్ళ ఒపీనియన్ అయినా, వాళ్ళ పర్స్పెక్టివ్ అయినా, లేకపోతే వాళ్ళ ఇష్యూ చెప్పడం అయినా కోర్టులో తప్ప ఇంకెక్కడా చెప్పొద్దు. అండ్ కోర్టులో మీకు తెలిసి ఉంటది, క్రిమినల్ లాలో ఒక నిందితుడు అంటే ఏమి చెప్పవలసిన అవసరం లేదు, మొత్తం స్టార్టింగ్ టు ఎండింగ్ మొత్తము నోరు హెదవకుండా ఉన్నా కానీ ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేయాలి. ఇక్కడ అల్లు అర్జున్ ఇష్టం వచ్చినట్టు, అంటే అసలు నిందితుడని మర్చిపోయిందా, లేకపోతే పట్టించుకోలేడా, ఏదో ఇష్టం వచ్చినట్టు హీల్ దాక్కుంటూ ఇది చేసుకుంటూ అందరికి అన్ని చెప్పేసింది. సో ఇప్పుడు ఆయన వర్జన్ చెప్పిండు. ఇప్పుడు నెక్స్ట్ డే పోలీసు వాళ్ళు ఏం చేసిండు, ఎగ్జాక్ట్లీ ఆయన వర్షన్ ని బ్రేక్ డౌన్, డీకన్స్ట్రక్ట్ అంటారు, డీకన్స్ట్రక్ట్. అల్లు అర్జున్ ఒక సినారియోని క్రియేట్ చేసిండు, పోలీసులు ఆ సినారియోని కంప్లీట్లీ డీకన్స్ట్రక్ట్ చేసి బ్రేక్ డౌన్ చేసిండు. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ప్రజలకు ఇప్పుడు ఎట్లుంది, అరే అల్లు అర్జున్ అబద్ధం చెప్పిండు కదా అన్నట్టు ఉంది. అల్లు అర్జున్ కి ఇది అవసరమా? A11 గా ఉన్న నిందితుడు ప్రాసిక్యూషన్ వాళ్ళ కేసు వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయని, వాళ్ళ కేసు వాళ్ళు ప్రూవ్ చేసుకోకపోతే నిన్ను బయటకు తీసుకొచ్చేస్తారు. ఎందుకంటే క్రిమినల్ లాలో బియాండ్ రీజనబుల్ డౌట్ ప్రూవ్ చేయాలి. సో ప్రాసిక్యూషన్ మీద బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఆల్మోస్ట్ 90% లేకపోతే దానికన్నా ఎక్కువను. ఇక్కడ అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లో ఏమేం చెప్పిండో, అబద్ధమా నిజమా, ఆయన వర్జన్, ఆయన ఒపీనియన్ ఏమేం చెప్పిండో ప్రతి దాన్ని
పోలీసు వాళ్ళు ఛార్జ్ షీట్ లో వాడుకోవచ్చు, హ్మ్. ట్రయల్ లో వాడుకోవచ్చు, అంతటా వాడుకోవచ్చు. అంటే అప్పటికి నేను చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నా ఒక్క మాట ఏం కూడా జాగ్రత్త అండి అది, ఆ. ఏం జాగ్రత్త అంటే Hmm. ఒక ఆయన ఎంతవరకు చదువుకుంటో నాకు తెలియదండి, కానీ సెలబ్రిటీ అన్నంత మాత్రాన ఇష్టం వచ్చినట్టు నోరుకి ఏమో నోరుకి తాళం లేకుండానైతే మాట్లాడకూడదు. హ్మ్. హ్మ్. జాగ్రత్త ఏంటండి, అరే నేను అతనికి అగేన్స్ట్ క్రిమినల్ ట్రయల్ చేయాలంటే ఓకే మొత్తం ఆ ప్రెస్ మీట్ నే తీసుకుంటాను నేను. ఓకే ఆ ప్రెస్ మీట్ ని తీసుకుంటాను. ఈ పక్కకు ఈ పోలీసులు అదే 10,000 CCTVలో ఎంతోనో కన్స్ట్రక్షన్ చేసింది కదా, అవును అది చేసుకుంటాను. ఓకే ఇక్కడ నిజం ఎవరు చెప్తున్నారు హ్మ్. అని చెప్పేసి హ్మ్. క్లియర్ గా ప్రూవ్ అయిపోతుంది కదా. సో అవును ఇక్కడ సబ్జుడిస్ ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడొద్దు అంటారు? ఎవరు జడ్జి చెప్తే కాదు, జడ్జిలు కూడా చెప్తారు. ఇక్కడ ఆయన బెయిల్ మీద ఉండే, అవును అంటే అంటే అతను కంప్లీట్లీ అతన్ని ఎవరు విడుదల చేయలేరు, అతనికి అగేన్స్ట్ FIR అంటే అతనికి అగేన్స్ట్ చార్జెస్ డ్రాప్ కాలేవు. కాలేదు అవును బెయిల్ మీద ఉన్న వ్యక్తి ఎంత కేర్ఫుల్ గా ఉండాలా. Hmm. బెయిల్ కండిషన్స్ ఏమున్నాయో ఆయన బెయిల్ కండిషన్స్, Hmm. బెయిల్ కండిషన్స్ లో ఒకవేళ సెలబ్రిటీ అని చెప్పేసి ప్రెస్ తో మాట్లాడొద్దు, లేకపోతే ఎక్కువ మాట్లాడొద్దు అని ఏమున్నదో, Hmm. లేకపోతే ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ ని తీసుకొని పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, ఇతను కావాలని ఎవిడెన్సెస్ ని విట్నెసెస్ ని తారుమారు చేయడానికి ట్రై చేస్తుండు, లేకపోతే విట్నెసెస్ ని ఇంటిమిడేట్ చేయడానికి ట్రై చేస్తుండు, అతని వర్షన్ లోకి రావాలని చెప్పేసి Hmm. ఇప్పుడు మనము క్యాన్సిలేషన్ కోసం అప్లై చేస్తుండ్రు అని ఊహాగానాలు 2 రోజుల నుంచి వింటున్నాము. అవునవును ఇదంతా వాళ్ళకు అమ్యూనిషన్ అవుతుంది సార్, Hmm. ఇదంతా వాళ్ళు వాడుకుంటారు. సో అంటే బెయిల్ రద్దు చేయొచ్చా, దాన్ని ఎట్లా తీసుకోవాలి? బెయిల్ రద్దు అనే దాని స్టాండర్డ్ చాలా హై ఉంటది సార్. బెయిల్ ఇవ్వడము ఎందుకంటే అదొక సిటిజన్ రైట్ కాబట్టి బెయిల్ ఇవ్వడము కొంచెం అన్ని సరిగ్గా ఉంటే ఇస్తారు. బెయిల్ అందరికి ఒకగానొక టైంలో బెయిల్ తొందరగానో లేట్ గానో దొరుకుతుంది. అంటే రచనారెడ్డి గారు అసలు కల్పబుల్ హోమిసైడ్ అని అన్నారు, నాన్ బెయిలబుల్ అని అన్నారు, అసలు బెయిల్ ఎలా వచ్చింది ఈ విషయంలో? అంటే కొంత వెనక్కి ఇప్పుడు నాన్ బెయిలబుల్ అన్నదానికి బెయిల్ కోసం అప్లై చేస్తారు సార్. ఇప్పుడు బెయిలబుల్ ఒఫెన్స్ అయితే మనకు పోలీస్ స్టేషన్ లోనే ఇచ్చేస్తారు, అంటే అదేంటి స్టేషన్ బెయిల్ అని అంటారు, లేకపోతే జస్ట్ స్టేషన్ బెయిల్ అని అంటారు, లేకపోతే PNS రాకముందు 41A అనేది ఉండే, ఇప్పుడు PNS కింద ఇంకోటి ఉంది అంటే PNSS. దానికి నోటీస్ ఇస్తారు, నోటీస్ కి మనం జవాబు చెప్పాలి, ఆ జవాబ్ కి వాళ్ళు సాటిస్ఫై కాకపోతేనే అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటది, కానీ అది చాలా రేర్. ఇప్పుడు 105 culpable homicide not amounting to murder, 111 hurt causing grievous injury, దానికి రెండుకి ఒకదానికేమో 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల శిక్ష ఉంటే ఇంకో దానికి 5 ఏళ్ల నుంచి యావజ్జీవం కారాగార శిక్ష ఉంది. అందుకోసము పనిష్మెంట్ కూడా పెద్దది కాబట్టి వీటిని నాన్ బెయిలబుల్ ఒఫెన్సెస్ అంటారు. నాన్ బెయిలబుల్ ఒఫెన్సెస్ కి సెలబ్రిటీ అన్నంత మాత్రాన నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు. నాన్ బెయిలబుల్ ఒఫెన్సెస్ కి ఏ టైంలోనైనా ఇమ్మీడియట్ గా క్రైమ్ అయిన నెక్స్ట్ మూమెంట్ అయినా లేకపోతే క్రైమ్ అయిన తర్వాత దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఒకవేళ ఇతడు సస్పెక్ట్ అని అనుకుంటే 10 రోజులకైనా వాళ్ళను ఇమీడియట్ గా అరెస్ట్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటది. ఇక్కడ అల్లు అర్జున్ నేషనల్ అవార్డ్ విన్నర్ అని ఆయనకు అరెస్ట్ కోసము నోటీసులు ఇచ్చేది ఏమీ ఉండదు. సో ఇక్కడ ఏం జరిగిందంటే వీళ్ళకు తెలియదన్నంత మాత్రాన కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అనేది అప్లై కాదు అన్నట్టు కాదు. ఇట్ వాస్ criminal negligence that led to a stampede and a loss of life. ఎందుకంటే ఇక్కడ పర్మిషన్ ఒకవేళ ఇచ్చుంటే, ఎందుకంటే మేము ఏదో రిప్రజెంటేషన్ పెట్టామన్నారు, రిప్రజెంటేషన్ పెట్టిన వాళ్ళు అంటే మన పొలిటికల్ పార్టీస్ నుంచి కొంచెం నేర్చుకోవాలని అంటారు. రిప్రజెంటేషన్ పెట్టిన వాళ్ళు ఫాలో అప్ చేయాలి కదా, ఫాలో అప్ చేసి అసలు మీరు ఒప్పుకుంటున్నారా, మీరు ఇస్తున్నారా, ఇస్తలేరా,
మాకు తెలియచేయండి, లేకపోతే మేము హైకోర్టుకి వెళ్ళి ఇగో ఫలానా ఈవెంట్ ఉంటది, మేము హైకోర్టు నుంచి పర్మిషన్ తీసుకుంటాం. ఇక్కడ ప్రతి పొలిటికల్ పార్టీ చిన్న చిన్న ధర్నాలకు ఒక చోటులో 2 గంటలు చేసే ధర్నా కూడా రిప్రజెంటేషన్ పెట్టుకుంటారు సార్. హైదరాబాద్ పోలీస్ యాక్ట్ కింద ఇది చిన్న ఈవెంట్ కాదు. మీరు ఓకే, ప్రీమియర్ షో ఒక ప్రైవేట్ ప్రాపర్టీలో ప్రీమియర్ షో జరుగుతుంది, కానీ ప్రీమియర్ షో అన్నంత మాత్రాన వీళ్ళు కాస్ట్ క్రూని వస్తున్నారు అని చెప్పేసి ఎప్పటి నుంచో అడ్వర్టైజ్ చేసిండు. ఆ ప్రీమియర్ షోకి 3,000 4,000 ఎన్నెన్ని వేలో టికెట్ వేలం పెట్టిండు. సో ఇట్ వాజ్ అ కేర్ఫుల్లీ ఆర్కెస్ట్రేటెడ్ అడ్వర్టైజ్డ్ ఈవెంట్. ఇక్కడ సంధ్యా థియేటర్ ఓనర్స్ రెస్పాన్సిబుల్, ఆర్గనైజర్స్ రెస్పాన్సిబుల్, అల్లు అర్జున్ ఎందుకు రెస్పాన్సిబుల్ కాదు అని అనడానికి వీల్లేదు. ఎందుకంటే క్రిమినల్ లాలో ఇండివిజువల్ అండ్ జాయింట్ రెస్పాన్సిబిలిటీ ఉంటది, వైకారియస్ లయబిలిటీ అని టాట్ లా. అండ్ రచనారెడ్డి గారు, ఇక్కడ ప్రెస్ మీట్లో అంశాలకు కూడా ఒకసారి వద్దాం. మాట్లాడినప్పుడు ఇది ఎవరి తప్పు లేదు, ఇది ఒక యాక్సిడెంట్ అని పలుసార్లు అన్నాడు. దీన్ని చట్టపరంగా తీసుకున్నట్టయితే దీన్ని యాక్సిడెంట్ అనొచ్చా? ఎట్లా అర్థం చేసుకోవాలి నిజానికి? యాక్సిడెంట్, నేను కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ దగ్గర మీ దృష్టిని సాధిస్తాను సార్. ఓకే, యాక్సిడెంట్ అని అతను అనుకోవచ్చు, కానీ ఆ యాక్సిడెంట్ ఎవరి నెగ్లిజెన్స్ వల్ల కలిగింది? మీ నెగ్లిజెన్స్. అల్లు అర్జున్ టీము, అదేంటి సంధ్యా థియేటర్ ఓనర్స్, ఆర్గనైజర్స్ అందరు. ఇప్పుడు మేము డైరెక్ట్లీ అస్సలు ఇన్వాల్వ్ లేము, లేకపోతే మేము ఇండైరెక్ట్లీ కూడా ఇన్వాల్వ్ లేము, లేకపోతే అదంతా మీరు ట్రయల్ లో ప్రూవ్ చేయండి. కానీ వీళ్ళందరూ కేర్ఫుల్ ఉండి పర్మిషన్ తీసుకొని ఉండి, లేకపోతే అల్లు అర్జున్ టీమ్ సంధ్యా థియేటర్ ఓనర్స్ ని మళ్ళీ మీకు పర్మిషన్ వచ్చిందా చూపెట్టండి, మాకు స్కాన్ చేయండి, మాకు పంపించండి అని ఫాలో అప్ చేస్తుంటే, ఇప్పుడు పర్మిషన్ వస్తేనే పోలీసు వాళ్ళు బందోబస్తు, బ్యారికేడింగ్, ఒక ప్లాన్. వాళ్ళు ప్రొఫెషనల్ సార్, వాళ్ళు ఎంత క్రౌడ్ నైనా డీల్ చేయడానికి వాళ్ళు ట్రైన్ అయిన ప్రొఫెషనల్. సో పర్మిషన్ వస్తేనే ఇగో ఇంతమంది వచ్చే అవకాశం ఉంది, అదే థియేటర్ లో సీటింగ్ ఇంత, కానీ బయట అంతా చూసుకుంటే, ఎందుకంటే 11 థియేటర్లు ఉన్నాయి అక్కడ, అంతా చూసుకుంటే ఇంతమంది గుమ్మిగూడే అవకాశం ఉన్నది. కాబట్టి ఇంత బందోబస్తు, ఈ బెటాలియన్ వెళ్తది, ఇంత బందోబస్తు ఉంటది, బ్యారికేడింగ్ ఇలా ప్లాన్ చేసి ఉంటది. దీని కొంటే అందరూ ఉండాలి, అందరూ రావాలి అని చెప్పేసి ఉంటది. ఇదంతా ఏమి లేకుండా సార్, మీకు నాకు కూడా ఓపెన్ టాప్ కార్లు ఉంటాయి, ఏ కార్ కైనా, అంటే స్మాల్ చిన్న మోడల్ నుంచి పెద్ద మోడల్ దాకా ఈ మధ్య ఏ కార్ కైనా ఓపెన్ టాప్ ఉంటది. మనము లేచి అందరికి చేతులైతే ఊపం కదా. సో నువ్వు పర్మిషన్ లేకుండా ఒక ఇల్లీగల్ ప్రొసెషన్ ని ముషీరాబాద్ నుంచి ఎట్లా కంటిన్యూ చేస్తారు సార్? అసలు పోలీసు వాళ్ళు అక్కడనే ఆపేసేది ఉండే, అక్కడనే మీరు ఇంకా ముందుకి వెళ్ళడానికి వీల్లేదు అని అనేది ఉండే. అంటే అక్కడ తప్పు చేసినట్ట పోలీసులు ఆపకపోవడం అనేది కూడా కొంత చర్చ జరుగుతుంది. ఆ ఒక్క ఆస్పెక్ట్ దగ్గర పోలీసు వాళ్ళు తప్పు చేసిండు, మిగతా మొత్తము ఇక వీళ్ళదే. అంటే పర్మిషన్ లేనప్పుడు అసలు అట్లా మీరు అన్నట్టు ఆ ర్యాలీ తీయడం అనేది కూడా కరెక్ట్ కాదు. అయితే ర్యాలీ జరగలేదు అంటున్నారు, బట్ నిజానికి కొంచెం ఆ డైలాగ్కి ముందే మనం మాట్లాడుకుంటే అసలు పోలీసులే ఆపేస్తే అయిపోతుండేది కదా. అదే కదా, ర్యాలీ జరగలేదేంటి సార్? పెద్ద ర్యాలీ జరిగింది. మన పొలిటికల్ ఎలక్షన్స్ అప్పుడు పొలిటికల్ ర్యాలీ కన్నా పెద్ద ర్యాలీ. అంటే ఎటువంటి ర్యాలీ లేవు అని చెప్పి. ముషీరాబాద్ ఎక్కడుంది? ముషీరాబాద్ మొత్తము పొడవు ఎత్తు మొత్తము ర్యాలీ నుంచి సంధ్యా థియేటర్, చిక్కడపల్లిలో ఉన్న సంధ్యా థియేటర్ ఎక్కడుంది? అట్లీస్ట్ ఒక 2 కిలోమీటర్లు 2.5 కిలోమీటర్లు అయితే ఈజీగా ఉంటది, దానికన్నా ఎక్కువనే ఉండొచ్చు. ఆ రోడ్ మీద మొత్తము మీరు ఓపెన్ టాప్ లో ఊపుకుంటా ఇది చేసుకుంటా అని ఉంటే దాన్ని ర్యాలీ అనకపోతే ఇంకేమంటారు సార్? It was an illegal rally, illegal procession that led to a stampede. ఎందుకంటే పోలీసు వాళ్ళు అవసరమైన మంది లేకుండే. బౌన్సర్లు ఓన్లీ ఆ సెలబ్రిటీనో లేకపోతే ఎవరైతే వాళ్ళను ఎంప్లాయ్ చేసుకుంటారో వాళ్ళ పర్సన్ ని కాపాడడానికి ఉన్నారు, కానీ ప్రజలను తాకడానికి వీల్లేదు. వాళ్ళ బౌన్సర్లు చేసేపటికే ఆ గ్రిల్లు పగిలిపోయి అదయ్యి ఆ స్టెప్స్ కి
రిజల్ట్ అయింది. సో ఈరోజు బౌన్సర్ ఇప్పుడు- అంటే వాళ్ళని కూడా యాంటోనీని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది అంటే వాళ్ళు చేసిన సో బీభత్సానికి. అందుకని అంటున్నా యాంటనీని ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఇస్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. ఎప్పుడు ఏ కొత్త ఎవిడెన్స్ వస్తే ఒకవేళ సస్పెక్ట్ అంటే ఒక మనిషి ఇక్కడ ఈ క్రైమ్ లో ఒక భాగస్వామి అయినప్పుడు ఆయనను కూడా ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు. సో అల్లు అర్జున్ ని ఫస్ట్ డే ఎందుకు చేయలేదు, 10th డే ఎందుకు చేసిండంటే సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్, నువ్వు ఎన్ని సీసీటీవీలు చూడాలా, ఎన్ని చేయాలా, అప్పుడు యు ఫార్మ్ క్రిమినల్ అనాలిసిస్ అండ్ అ స్కెచ్ ఆఫ్ ద క్రైమ్. సో ఇప్పుడు యాక్సిడెంట్ అని అల్లు అర్జున్ అనుకుండొచ్చు, కానీ యాక్సిడెంట్ అయింది వాళ్ళ ఎంటైర్ టీమ్ నెగ్లిజెన్స్ వలన. అంటే ప్రైమా ఫేషియా అయితే మీరు ఇదంతా ఆరాధీసి ఒకవేళ పర్మిషన్ లేకపోతే పోస్ట్పోన్ చేసుకోండి. ఎన్ని పొలిటికల్ ర్యాలీస్ పోస్ట్పోన్ చేసుకోరు, పర్మిషన్స్ వచ్చిన దాకా వేచి చూద్దామని చెప్పేసి పోస్ట్పోన్ చేసుకోండి. మీరు వచ్చేది లేకపోతే నీకు అంత ఆ రోజు నీకు ఆ ప్రీమియర్ చూడాలంటే ఎవ్వరికి తెలియకుండా అనామకంగా క్యాపో గీపో వేసుకొని వచ్చి చూసేసి వెళ్ళిపోవాలా? మీరు ఊపుకుంటా వస్తారు, మళ్ళా మీకు ఈ సంఘటన జరిగిందని తెలిసి కూడా ఊపుకుంటానే వెళ్ళిపోతారు. ఏంటి సార్ అది? మళ్ళా నేను చెయ్యలేదంటే తెలంగాణ ప్రజలు మరి అంత ఇది కాదు కదా, అన్ని నమ్మేస్తారని చెప్పేసి. సో ఇక్కడ తప్పు జరిగింది, ఆ ఇన్వెస్టిగేషన్ తప్పులు ఎలాగో జరిగినాయి, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకా కొన్ని తప్పులు జరిగినాయి ఈ ప్రెస్ మీట్ వలన. సో ప్రెస్ మీట్ లో తెలియదు, సో ప్రెస్ మీట్ లో చెప్పినవి కూడా ఒక అబద్ధంగా ప్రూవ్ అయిన పరిస్థితులే కనబడుతున్నాయి కదా, ఎందుకంటే పోలీసులు విడుదల చేసిన వీడియో తర్వాత. అదే కదా నేను అదే అంటున్నా. ఇప్పుడు మీకు ఉండాల్సిన నేను రెప్యుటేషన్ గురించి మాట్లాడతలేను ఇక్కడ ఒక మహిళ చనిపోయింది, వాళ్ళ కుటుంబం అస్తవ్యస్తం అయిపోయింది. ఆ పిల్లగాడు కొంచెము ఇట్లా కాళ్ళు చేతులు కదిలిస్తున్నాడట, కానీ అది ఎంతవరకు ఇదైతుందో లేదో ఇప్పుడు తెలియని పరిస్థితి. సో మీరు మీ రెప్యుటేషన్ గురించి బాధపడుతుండ్రు, క్యారెక్టర్ అసాసినేషన్ అంటున్నారు, అదంతా చాలా. కానీ మీరు ఆ రోజు ఏం చేసిండ్రు? మీకున్న ఇంట్రోస్పెక్షన్ ఏంది? మీరు అసలు ఒక్కసారి కూడా అదే తప్పు జరిగిపోయింది అని అనుకున్నారా? అది ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు అక్కడ ఆ ఇన్సిడెంట్ జరిగింది, కేసు నడుస్తుంది, మీరు అంతే అక్కడనే ఉండే ఇన్సిడెంట్ జరిగింది, కేసు నడుస్తుంది, నాకు ఎంతో దిగ్భ్రాంతిగా ఉంది, నేను కుటుంబం కోసము అవసరాల కోసం నేను ఉంటాను, ఎండ్ ఆఫ్ ద స్టోరీ. నువ్వు పబ్లిక్ ట్రయల్స్ ఆర్ డేంజరస్ ఫర్ ద లీగల్ ట్రయల్స్. అండ్ ఇక్కడ రచనారెడ్డి గారు ఇంకొక పాయింట్, ఇప్పుడు మీరు అన్నట్లు ఆ పశ్చాత్తాపం ఉందా అనే విషయానికి వస్తే, కేఏ పాల్ గారు వీడియో కూడా ఈ మధ్య వైరల్ అవుతోంది 2 రోజుల నుంచి. ఆయన ఏమన్నారంటే, నువ్వు ప్రెస్ మీట్ పెట్టడమే తప్పు, పెట్టేసి మళ్ళీ ఇలా జుట్టుని ఇలా అనుకోవడము, ఆ తర్వాత హావభావాలు చూస్తే ఎక్కడ పశ్చాత్తాపం కనబడట్లేదు, 300 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారు కదా, ఆ 300 కోట్లు ఆ ఫ్యామిలీకి ఇచ్చాయని చెప్పి అంటూ ఉన్నారు. సో అంటే బాడీ లాంగ్వేజ్, ఇందాక మీరు అన్నారు మంచినీళ్ళు తాగుతూ అని, సో ఈవెన్ ఆ బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ కూడా అబ్జర్వేషన్లో ఉంటాయా లీగల్ గా? ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా పోయి అక్కడ కలిసారా వాళ్ళని కలిసారా, ఒక రాత్రి జైలు నుండి వస్తే అంతమంది వచ్చి కలుసుడేంది సార్? నేను ఎక్కడ చూడలేదు, ఎప్పుడు చూడలేదు. నేను క్రిమినల్ కేసు కూడా చేస్తుంటాను. సో అంటే అటువంటి రియాక్షన్ రెస్పాన్స్ అయితే ఉండదు. అక్కడ చనిపోయిన వాళ్ళు లేకపోతే దెబ్బలు తగిలిన వాళ్ళని చూస్తారు, కానీ ఒక ఇండస్ట్రీ అతను జగపతి బాబు వెళ్ళిండట, హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఆయన ఏం పబ్లిసిటీ లేకుండా ఆయన ఒక హ్యుమానిటేరియన్ అప్రోచ్ తోని వెళ్ళిండు. సో ఇప్పుడు అందరూ దాని గురించి చిడుతుండ్రు అని చెప్పేసి అందరూ అక్కడికి ట్రాకులు మార్చిండ్రు ఆ అబ్బాయి దగ్గరికి పరామర్శించడానికి. ఇక్కడ ఒక 34 ఏళ్ల ప్రైమ్ ఏజ్ లో ఉన్న మహిళ, అరవింద్ అదేంటి అల్లు అర్జున్ కన్నా ఎంతో చిన్నది, 9 ఏళ్ల బాలుడు, వాళ్ళ ఫాదరు ఇంకో చిన్న అమ్మాయి, 5 ఏళ్ల అమ్మాయి. వాళ్ళ అంటే అసలు వాళ్ళు ఈ మొత్తం డిస్కషన్ లో వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు. అసలు వాళ్ళ 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 ఐడెంటిటీ, వాళ్ళ అస్తిత్వం గురించి మనం మాట్లాడుకోవడమే లేదు. ఇంకొక విషయం ఇప్పుడు మీరు అన్న ప్రకారం చూస్తే ఈరోజు విచారణ కూడా జరిగింది కదా, సో విచారణలో ఎలాంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయి?
అదే నువ్వు నీకు తెలుసా, నీకు పర్మిషన్ లేదని నీకు తెలుసా, నువ్వు ఎప్పుడైనా కనుక్కున్నావా, నువ్వు ఇంకో ప్రీమియర్ షోలకు ఇలాగే వెళ్ళావా, నువ్వు ఇంకో ప్రీమియర్ షోలకు నీకు పర్మిషన్స్ తీసుకోవాలని నీకు తెలుసా, నీ టీం నీకు చెప్పిందా, నువ్వు పర్మిషన్ గురించి పట్టించుకోకుండా నువ్వు ఓపెన్ టాప్ అంటే ఆ టాప్ ని ఓపెన్ చేసుకొని ఒక ర్యాలీగా ఎందుకు వెళ్ళావు, నీకు ఆల్రెడీ నువ్వు సంధ్య థియేటర్ వాళ్ళకు లేకపోతే నీ ఆర్గనైజర్స్ కి నువ్వు ర్యాలీగా వస్తున్నావు అని చెప్పావా, ఎందుకంటే ప్రీమియర్ షోలకు నువ్వు వెళ్తావని నువ్వే చెప్పినావు, నీ ఫ్యామిలీతోని వచ్చి చూసుకుంటారు, చూసి వెళ్ళిపోతావని వాళ్ళు అనుకున్నారు, కానీ నువ్వు ర్యాలీగా. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్. మళ్ళీ నీకు ఎప్పుడు తెలిసింది అంటే ఈ తెలిసిన తర్వాత కూడా అక్కడనే కూర్చొని నేను సినిమా చూసిన తర్వాతనే వెళ్తాను అని అన్నాడు అని చెప్పేసి అంటే అబద్ధము అని అన్నాడు ఆ ప్రెస్ మీట్ లా. పబ్లిక్ ట్రయల్, నువ్వు పబ్లిక్ కి ఏమో ప్రూవ్ చేసుకోవాలని పోతే నీ సొంత లీగల్ ట్రయల్ హెప్పబడుతుంది. ఇక్కడ నువ్వు లేదు నాకు అసలుకి తెలియలేదు, నెక్స్ట్ డే మార్నింగ్ తెలిసింది అని అన్నావు. మళ్ళా సీసీటీవీలో క్లియర్ గా ప్రూవ్ అవుతుంది. నీకు నీ దగ్గరికి 2-3 సార్లు వేరే వేరే పోలీసు వాళ్ళు వచ్చి నిన్ను మాట్లాడించి ఒక 20 నిమిషాల తర్వాత నువ్వు ఇంకా మీ ఫ్యామిలీ బయటకు వచ్చిండ్రు. బట్ రచనారెడ్డి గారు, ఇక్కడ చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు మీరు అంటున్నారు ప్రెస్ మీట్ పెట్టడమే పెద్ద తప్పు, దాన్ని కూడా మనం తీసుకోవచ్చు అని అన్నప్పుడు నిజంగా అట్లా తీసుకున్నారా, అలా జరిగిందా, లేకపోతే కొద్దిగా క్షమించే మనస్తత్వానికి వచ్చిందా పరిస్థితి? ఎట్లా అర్థం చేసుకోవాలి మరి? క్షమించే అంటే నాకు తెలిసి సార్ లీగల్ కేసు అయితే ఉంది, కానీ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూడా దీన్ని తక్కువ మైలేజ్ తీసుకుంటలేదు. అంటే కంప్లీట్ పొలిటిసైజ్ చేసేసింది. ఇక్కడ అల్లు అర్జున్ కాకుండా ఇంకా ఎవరో ఉండుంటే ఇంత ఇది జరిగేది కాదనుకుంటా. లీగల్ కేసు ఉన్నది సార్, లీగల్ కేసు ఒప్పుకుంటున్నాము, ఆ కేసు నన్ను నడుస్తుంది. అల్లు అర్జున్ లాస్ట్ కి ఆ చార్జ్ షీట్ ఫైల్ అవుతుందా, అల్లు అర్జున్ మీద ట్రయల్ అవుతుందా అది చూద్దాము, లేకపోతే దానికన్నా ముందే క్వాష్ అవుతుందా చూద్దాం. కానీ దీని ఈ పొలిటిసైజేషన్ అసెంబ్లీలో ఆఖరి రోజు అసెంబ్లీ వింటర్ సెషన్ లాస్ట్ డే బిల్లు పాస్ చేసేది తప్ప, అంటే మిగతాగా ఉన్న బిల్లు పాస్ చేసేది వదిలేసి అల్లు అర్జున్ యాక్సిడెంట్ గురించి సినిమాల గురించి మాట్లాడడం సార్, అదేదో జరుగుతుంది కదా. అంటే మీ ఎంటైర్ ఇన్ యువర్ గ్రాండ్ స్కీమ్ ఆఫ్ ఇంపార్టెంట్ థింగ్స్ ఒక చీఫ్ మినిస్టర్ కి ఒక యాక్సిడెంట్ లేకపోతే ఒక స్టాంపీడ్ గురించి ఎందుకు ఉంటుంది చెప్పు? అంటే ఏం చేసి ఉండాల్సిందే, అంటే ఒక ముఖ్యమంత్రిగా ఏం చేసి ఉండాల్సిందే, ఎందుకంటే అసెంబ్లీలో మాట్లాడిన తర్వాతనే ఈ నిర్ణయం చెప్పారు. బెనిఫిట్ షోలకు పర్మిషన్స్ ఉండవు, టికెట్ రేట్లు పెంచే పరిస్థితి ఉండదు, అండ్ శ్రీతేజ్ కుటుంబాన్ని ప్రభుత్వమే చూసుకుంటోంది అని. సో అవి చెప్పడానికి ఏం చేసి ఉండాల్సి ఉండేది మీరు అన్నట్టు, అసెంబ్లీలో కాకుండా అవి చెప్పేసి వదిలేసేయాలి. ఒక మెచ్యూర్డ్ చీఫ్ మినిస్టర్ అన్నప్పుడు ఫలానా ఇన్సిడెంట్ జరిగింది, ఇటువంటి ఇన్సిడెంట్ మళ్ళీ జరిగే రిస్క్ ఉండకూడదు అని చెప్పేసి మేము బెనిఫిట్ షోర్స్ ఇవన్నీ తెలంగాణలో వి టేకెన్ అ పాలసీ డెసిషన్, వి ఆర్ నాట్ గోయింగ్ టు హావ్ ఇట్. సో అదే కదా చేసింది రేవంత్ రెడ్డి గారు, అంటే అదే కదా చేసింది అసెంబ్లీలో. అదే కదా చేయలేదు. దానికన్నా ముందు గంటసేపు అల్లు అర్జున్ ఏం చేసిండు, ఇక్కడ దుంకిండా, అక్కడ దుంకిండా, ఈ టైం కుండేనా, ఆ టైం కుండేనా అంతా చెప్పుకొచ్చిండు కదా. అంటే మరి ప్రజలకి తెలియాలి కదా మేడం, ఇప్పుడు ఏం జరిగింది, ఎందుకు ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అనే దానికి ఏం జరిగిందో చెప్పాలి. అండ్ ఇది ఒక పాయింట్. అండ్ మీరన్నట్టు నిజానికి అసెంబ్లీలో ఎంత ప్రొడక్టివ్ గా జరుగుతుంది అసలు ఇప్పటికి కూడా? ఒక పర్ఫెక్ట్ క్వశ్చన్ కనుక అడిగితే ఎంత ప్రొడక్టివ్ గా జరుగుతుంది నేను అదే అంటున్నా సార్. ఇప్పుడు చెప్పేలాగా చెప్పాలి. ఏంటి, ఇవో ఫలానా కేసు జరిగింది, మన అందరికి తెలుసు, ఒక అబ్బాయి హాస్పిటల్లో ఉన్నాడు, ఈ కేసు కోర్టులలో ఉన్నది, కానీ ఇటువంటి కేసులు మళ్ళీ జరగకుండా మేము ఈ డెసిషన్ తీసుకున్నాము. 2 గంటల విషయం మీరు 15 నిమిషాలలో కూడా చెప్పొచ్చు, 20 నిమిషాలలో కూడా చెప్పొచ్చు. మళ్ళీ దీన్ని ఇంత విడమర్చి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక రకంగా విడమర్చి చెప్పినందుకు ప్రజలకు అర్థమైపోయింది అసలు ఏం జరిగిందో సో విచ్ ఇస్ రిక్వైర్డ్. బట్ there is a certain limit. ఇవాళ ఒక
ఎమ్మెల్సీ పోయి అదేంటి దీంట్లో ఒక పోలీసు వాళ్ళకు అగేన్స్ట్ ఒక సీన్ ఉందని చెప్పేసి దాని మీద ఎఫ్ఐఆర్ లాంచ్ చేసిండ్రు. సీతక్క వచ్చి ఇంకోటి ఏదో మాట్లాడుతుంది, ఆమె డిపార్ట్మెంట్ లో తక్కువ ప్రాబ్లమ్స్ లేనట్టు. సీతక్క వచ్చి ఏంటి అవార్డు ఇచ్చేది లేకుండా అవార్డు ఇవ్వాలా వద్దా, మీరు నేను వీఆర్ నాట్ ద వన్స్ టు డిసైడ్. మీరు పాయింట్ మీద ఉండండి కదా. ఇట్స్ లైక్ ద ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ ఇస్ కమింగ్ అండ్ కన్నింగ్ ఆఫ్టర్ దిస్ గై. ఓకే రచనారెడ్డి గారు, అయితే నేను ఇప్పుడు మీరు యాజ్ అన్ అడ్వకేట్ గా మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నాం. సో మీరు పొలిటిసైజ్ జరిగింది అంటున్నారు కాబట్టి యాజ్ అ బీజేపీ అధికార ప్రతినిధిగా మీరు ఏం చెప్తారు? అంటే మీ పార్టీ ఏం చెప్తోంది ఈ అంశం మీద? ఎందుకంటే ఆ పిల్లవాడిని వెళ్ళి పరామర్శించిన నేతలు ఉన్నారు బీజేపీ నుంచి. అట్ ద సేమ్ టైం అల్లు అర్జున్ విషయంలో కొంత సాఫ్ట్ కార్నర్ అల్లు అర్జున్ మీద చూపెట్టే ప్రయత్నము జరుగుతుంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలని చెప్పండి. సాఫ్ట్ కార్నర్ అల్లు అర్జున్ మీద సాఫ్ట్ హార్డ్ కాదండి. పోనీ ఎలా అర్థం చేసుకోవాలి? అల్లు అర్జున్ ఒక లీగల్ కేసులో ఉన్నాడు. లీగల్ కేసులో నిందితుడు A11. ఆ లీగల్ కేసు నడుస్తుంది. ఆ లీగల్ కేసు సబ్జుడిస్ ఉన్నప్పుడు ఏమి మాట్లాడొద్దు, గప్చుప్ గా ఉండాలి. అతను అలా ఉండలేదు. ఆయన కేసు గురించి మర్చిపోయిందా లేకపోతే ఇంకోటి ఏమనుకుంటో వీ డోంట్ నో. ప్రైమా ఫేషియా అంటే మా లాంగ్వేజ్ లో అది చూడంగానే ఏదైనా తప్పు జరిగిందా అంటే ఖచ్చితంగా జరిగింది. ప్రైమా ఫేషియా క్రిమినల్ నెగ్లిజెన్స్. అందుకోసం కల్పబుల్ నేను చంపలేదు అని అంటే సరిపోదు. అక్కడ చనిపోవడానికి కారణాలు మీరు క్రియేట్ చేసిండ్రు. నీ నెగ్లిజెన్స్ వలన చనిపోవడానికి కారణాలు అక్కడ క్రియేట్ అయినాయి. అందుకోసమే మిమ్మల్ని అరెస్ట్ చేసిండ్రు. సో నేను చంపలేదు, నేను ఇది చేయలేదు అని అంటే అది సరిపోదు. అదంతా మీరు కోర్టులో చెప్పుకోండి. పొలిటిసైజేషన్ గురించి నేను ఒక్కటే అంటాను. రేవంత్ రెడ్డి సరే లా ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. దాని గురించి ఇంతగా మాట్లాడవలసిన అవసరం లేదు. ఇవాళ సీతక్క వచ్చి నేషనల్ అవార్డు ఇచ్చేది లేకుండా అని అనవలసిన అవసరం లేదు. ఇంకో ఎమ్మెల్సీ వెళ్ళి పుష్పాల అంటే ఇన్ని రోజులు నడిచినారు వీళ్ళకి కనిపించలేదు కానీ ఇవాళ సడన్ గా పోలీసు వాళ్ళను ఏమో అంటే అది ఆబ్జెక్షనబుల్ గా ఉన్నదని ఆ కంప్లైంట్ ఇచ్చిండు. సో ఇట్ ఇస్ అంటే భారతీయ జనతా పార్టీ ఏం మాట్లాడాలనుకుంటుంది మరి ఈ విషయంలో? అల్లు అర్జున్ గురించా, జరిగిన సంఘటన గురించా, సినిమా ఫీల్డ్ గురించా, లేకపోతే అబ్బాయి ఫ్యామిలీ గురించా? భారతీయ జనతా పార్టీ పొలిటిసైజ్ చేయకండి, లెట్ ద లా టేక్ ఇట్స్ కోర్స్ మీద ఉంది. అంటే ఏమి జరగాలనో ఈ కేసు విషయంలో ఏం జరగాలనో అది జరుగుతుంది. దీన్ని ఇంత పొలిటిసైజ్ చేయాల్సిన అవసరం లేదు. యా. సో అంటే కొంతమంది నేతలు ముందుగానే మాట్లాడేశారు ఏం జరిగిందో తెలియకుండానే. చాలా మంది నేతలు మాట్లాడిన సందర్భం ఉంది, అందుకే అడగాల్సి వస్తుంది ఆ ప్రశ్న. అందుకని లేదండి, అంటే చాలా మంది నేతలు అల్లు అర్జున్ నేషనల్ అవార్డు విన్నర్ అని అతన్ని ఇట్లా ట్రీట్ చేస్తారా అట్లా ట్రీట్ చేస్తారా అని అన్నారు. కానీ ఐ యాజ్ అ లాయర్ డిసగ్రీ. ఓకే, యాజ్ అ లాయర్ డిసగ్రీ. యాజ్ అ లాయర్ ఐ డోంట్. ఎందుకంటే మన భారతదేశంలో చట్టము అందరికి ఒకటేలా పనిచేస్తుంది అంటే థ్యాంక్ గాడ్. అంటే దేవుని దయ వల్ల అట్లనే ఉంది. సెలబ్రిటీ అనో లేకపోతే డబ్బులు ఉన్నాయనో అట్లా కాకుండా అట్లా లేదు. ఇక్కడ ప్రైమా ఫేషియా కేసు ఉంది సార్. ప్రైమా ఫేషియా కేసు కనిపిస్తుంది. సో అల్లు అర్జున్ అతన్ని తాను ఎట్లా కాపాడుకుంటాడో అట్లా కాపాడుకొని అది లీగల్ ప్రాసెస్ వేరే. ఆ లీగల్ ప్రాసెస్ ని పొలిటిసైజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అల్లు అర్జున్ ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా గానీ, నేను అతనికి కూడా చెప్తున్నా మీ ద్వారా, ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టి ఎంతమంది ముందట నేను పాపం అని అన్నా గానీ కేసు నడిచేది నడుస్తుంది. ఆ ఏ కంక్లూజన్ కి లీగలీ రావాలో ఆ కంక్లూజన్ కే వస్తుంది. సో ఏ కంక్లూజన్ వస్తుంది అంటారు ఇప్పుడు? అంటే విచారణ అయితే జరిగింది, విచారణ జరిగిన తర్వాత మళ్ళీ జరుగుతుంది ఇన్వెస్టిగేషన్. సో పిలవడం, ప్రశ్నలు అడగడం, పంపించేయడం ఇదంతా జరిగింది. సో ఇప్పుడు నెక్స్ట్ లీగల్ గా ఎటువంటి ప్రొసీడింగ్ ఉంటుందని అర్థం చేసుకోవాలి. ప్రశ్నలు అడగడం ఒకటేసారి కాదు, ఎన్నోసార్లు వాళ్ళు పిలిచే అవకాశాలు ఉంటాయి. అక్కడ ఉన్న సంధ్యా థియేటర్ ఆర్గనైజర్స్, ఓనర్స్, ఏంటి ఈవెంట్ ఆర్గనైజర్స్, ఈయన టీము, బౌన్సర్లు, ఉన్నోళ్ళు లేనోళ్ళు అందరినీ ప్రశ్నలు అడుగుతారు. ఓకే, దాని తర్వాత ఒక చార్జ్ షీట్ క్రియేట్ అవుతుంది. ఆ చార్జ్ షీట్ బేసిస్ మీద ట్రయల్ స్టార్ట్ అవుతుంది. ట్రయల్ లో
ఇటువంటి స్టాంపీడ్ కేసులలో ఓకే ఒక సెలబ్రిటీ ఇన్వాల్వ్ అయిన ఒక స్టాంపీడ్ కేసు 2017 లో షారూక్ ఖాన్ ఉంది. దాంట్లో అతను ఫైనల్లీ మొత్తం ట్రయల్ మొత్తం అయిపోయిన తర్వాత షారూక్ ఖాన్ డైరెక్ట్లీ ఇది కాదు అని చెప్పేసి వచ్చింది. కానీ ఆ కేసు ఈ కేసు సిమిలరా కాదా అనేది జడ్జి డిసైడ్ చేస్తారు. ఈ ఒక్క కేసే కాదు, స్టాంపీడ్ రిలేటెడ్ కేసులు మస్తు కేసులు దాని గురించి డిస్కషన్ అవుతుంది ట్రయల్ లో. ఎంత వరకు వీళ్ళు అలర్ట్ గా ఉండాల్సింది, ఎంత వరకు వీళ్ళు రెస్పాన్సిబుల్ గా ఉండాల్సింది, ఎంత వరకు వీళ్ళు ప్రాపర్ పేపర్ వర్క్ కంప్లీట్ చేసుకోవాల్సి ఉండాల్సింది జడ్జి డిసైడ్ చేస్తారు. అట్ ది ఎండ్ ఆఫ్ ఇట్ either he is guilty or he will be acquitted. ఓకే, అంటే రెండు పాసిబిలిటీస్ ఉన్నాయంటారా? రెండు. ఓకే, ఇంకొక విషయం అండి రచనారెడ్డి గారు, ఇప్పుడు దిల్ రాజు గారు రంగంలోకి దిగారు, ఆయన రేవంత్ రెడ్డి గారితో మాట్లాడడం అండ్ శ్రీతేజ్ కుటుంబంలో వాళ్ళ ఫాదర్కి ఒక ఉద్యోగం ఇప్పించడం, ఇదంతా మేము చేస్తాము దగ్గరుండి చూసుకుంటాము అని చెప్పి ఒక భరోసా కల్పించారు మీడియా ప్రెస్ మీట్ పెట్టి. అండ్ అల్లు అర్జున్తో మళ్ళీ మాట్లాడతాము, ఆ తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి అప్డేట్స్ చేస్తాము అని అన్నాడు. సో ఇదొక ఎత్తు అయితే, ఇంకొక వర్షన్ చక్కర్లు కొడుతోంది. ఏది మీరన్న ఇందాక ప్రెస్ మీట్లో, అల్లు అర్జున్ ప్రెస్ మీట్లో నేను కొంత డబ్బు, సుకుమార్ కొంత డబ్బు, మైత్రి మూవీ మేకర్స్ కొంత డబ్బు, ఒక ట్రస్ట్, అల్లు అరవింద్ గారు అన్నారు తర్వాత ప్రెస్ మీట్ అయిపోయాక ఒక ట్రస్ట్ అని అనుకున్నాం, బట్ ఇప్పుడు కాదు అనుకుంటూ మళ్ళీ కొట్టిపడేశారు. సో అంటే ఈ లీక్లు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. అంటే ఒక ట్రస్ట్ క్రియేట్ చేద్దామని, దానికి వీళ్ళను అంటే శ్రీతేజ్ వాళ్ళ ఫాదర్ని హెడ్ చేద్దామని, ఇవన్నీ కూడా దాంట్లో వినబడుతూ ఉన్నాయి. సో ఇదంతా కూడా చట్టపరంగా మనం చూడాలా, లేకపోతే ఒక ఎమోషనల్ యాంగిల్లో చూడాలా? ఈవెన్ ఆడియన్స్ కానీ ప్రజలు కానీ ఎట్లా చూడాలి ఈ సిచ్యువేషన్లో? ఇది చట్టపరంగా ఏం సంబంధం లేదండి. గవర్నమెంట్ ఎక్స్గ్రేషియా ఆల్రెడీ డిక్లేర్ చేసింది అనుకుంటా. గవర్నమెంట్ వీళ్ళు ట్రస్ట్ క్రియేట్ చేస్తారా, ఇండివిజువల్లీ ఇస్తారా, ఇంకేం చేస్తారో ఇక వాళ్ళు చూసుకోవాలి. లేకపోతే శ్రీతేజ్ తరఫు నుంచే లీగలీ ప్రొసీడ్ అవుతారా against Allu Arjun and the rest of the team for civil liabilities. ఓకే, అండ్ దిల్ రాజు రంగంలోకి దిగిన తర్వాత ఇందాక మీరు అన్నారు దీనికి రెండు ఆప్షన్స్ ఉన్నాయి రేపు రాబోయే రోజుల్లో అని, బట్ ఇంకొకటి దీన్ని నీరుగార్చే ప్రయత్నం ఏమైనా చేస్తారా? మెల్లిగా ఎమోషన్స్ని తగ్గించేసి, అది ఎటువంటి క్లాష్ అయినా కూడా ఎమోషన్స్ తగ్గించేసి ప్రజలు మర్చిపోయేలాగా చేస్తారా? ఏం జరుగుతుంది? చాలా సందర్భాల్లో అట్లాగే ప్రజలు మర్చిపోయేలాగా చేస్తారు. అండ్ దిల్ రాజు ఎవరైనా రంగంలోకి దిగి కొంచెం ఇదైతే కేసుని క్లోజ్ చేయడానికి కూడా ట్రై చేసే అవకాశాలు ఉన్నాయి. కేసుని క్లోజ్ అంటే కంప్లైంటే వాపస్ చేసుకుంటారు. కంప్లైంట్ వాపస్ తీసుకుంటే క్లోజ్ అయినట్టేనా, లేకపోతే దాన్ని మళ్ళీ కంప్లైంట్ వాపస్ తీసుకుంటే అంటే ఇక్కడ ఒక మనిషి చనిపోయింది కాబట్టి అది ఎంతవరకు పాసిబుల్ అవుతుందో చూడాలి. సో కానీ యూజువలీ పోలీసు వాళ్ళు ఈ ఎఫ్ఐఆర్ చార్జ్ షీట్ కి వెళ్ళడానికి వీల్లేదు, ఎందుకంటే ప్రాపర్ ఎవిడెన్సెస్ లేకపోతే ప్రాపర్ ఇది లేదు అని చెప్పేసి క్లోజ్ చేసిన ఇవి కూడా ఉంటాయి. కానీ ఇంత దాన్ని లేపిన తర్వాత వాళ్ళు సడన్ గా హఠాత్తుగా క్లోజ్ చేయడానికి, అంటే ఇప్పుడు శ్రీతేజ్ వాళ్ళ తండ్రి మొదటి నుంచి చెప్తున్నాడు, ఆయన ఈ గొడవ పెద్దదవుతోంది అన్నప్పటి నుంచి ఆయన నేను విత్డ్రా చేసుకుంటానని చెప్తూ ఉన్నాడు ఆయన. సో అది ఏ క్షణంలోనే జరగదు. విత్డ్రా చేసుకున్నాడు అని అన్నాడంటే మీరు నేను నమ్ముతాం అసలు? లేదు, అంటే ఆయన మొదటి నుంచి అంటున్నారు, కానీ అది అట్లా కొనసాగుతుంది, విత్డ్రా అవ్వకుండా కొనసాగుతుంది. రేపు ఏ క్షణంలో అయినా కాంప్రమైజ్ అయ్యారు వీళ్ళు గవర్నమెంట్ నుంచి కొంత, ఇప్పుడు దిల్ రాజు గారు ఎంటర్ అయ్యారు కాబట్టి, సో విత్డ్రా అయ్యే అవకాశం, కాంప్రమైజ్ అయ్యే విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటది. కానీ ఇప్పటి వరకు శ్రీతేజ్ వాళ్ళ తండ్రి అంటున్నా విత్డ్రా చేసుకోవడానికి రెడీ ఉన్నా, అది ఎంత ప్రెషర్ వల్ల, ఎంత ఇంటిమిడేషన్ వల్లనో, లేకపోతే ఎంత నిజమైన ఇదో అది మనకు తెలియదు సార్. ఎందుకంటే వెనుక మీకు నాకు తెలియని చాలా నడుస్తుంటారు. అతని మీద ఎంత ప్రెషర్స్ ఉన్నాయో, ఎంతమంది ఫోన్ చేసి అతన్ని మెచ్చుకుంటుండ్రో, ఎంతమంది ఫోన్ చేసి అతన్ని ఇంటిమిడేట్ చేసి థ్రెటన్ చేస్తుండ్రో. ఎగ్జాక్ట్లీ. సో ఎందుకంటే ఈజ్ జస్ట్ ఆర్డినరీ కామన్ మ్యాన్. అండ్ ఆర్డినరీ కామన్ మ్యాన్ అంటే అందరికి చులకననే, సెలబ్రిటీలకు ఈ ప్రాబ్లం ఉండదు, ఆర్డినరీ కామన్ మ్యాన్ కే ప్రాబ్లం ఉంటది. సో అతను మనస్ఫూర్తిగా విత్డ్రా చేసుకుంటున్నాడు అని అయితే నేనైతే యాజ్ అ లాయర్ ఐ డోంట్ బిలీవ్ దట్. ఎగ్జాక్ట్లీ, మీరు అన్నట్టు అన్ని కష్టాలు మిడిల్ క్లాస్ వాడికి అన్నట్టు అన్ని సమస్యలు ఆర్డినరీ మ్యాన్కే. సో ఫైనల్లీ రచనారెడ్డి గారు,
మనం ఏం ఎక్స్పెక్ట్ చేద్దాం? ఇంత ఘటన జరిగింది, దురదృష్టకరమైన ఘటన. నాకు అంటే పర్సనలీ స్పీకింగ్ ఎవరి తప్పు లేదు, ఇట్స్ అన్ యాక్సిడెంట్ అనేది కాదు. ఇందులో రకరకాల తప్పులు ఉన్నాయి. అందరి తప్పులు కలిసే ఆ ఇన్సిడెంట్గా జరిగిందనేది పర్సనల్గా నా ఉద్దేశం. సో మనం ఏం ఎక్స్పెక్ట్ చేద్దాం? దీంట్లో న్యాయాన్ని ఎట్లా ఎక్స్పెక్ట్ చేయాలి? యాజ్ అన్ అడ్వకేట్గా అండ్ బీజేపీ అధికార ప్రతినిధిగా మీరు మాట్లాడుతున్నప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేయాలి ఇన్సిడెంట్ తర్వాత? ఇన్సిడెంట్ తర్వాత లీగల్ లా విల్ టేక్ ఇట్స్ కోర్స్. అంటే లీగల్ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఎన్ని రోజులు నడుస్తుంది, ఇన్వెస్టిగేషన్ తర్వాత చార్జ్ షీట్ ఫైల్ అవుతుందా, ట్రయల్ నడుస్తుందా? ట్రయల్ నడిచినప్పుడు ఈ ఈ మనం మాట్లాడుకున్న ఈ ఆస్పెక్ట్స్ అన్ని వస్తాయి. కానీ దానికన్నా ముందే ఏమైనా కాంప్రమైజ్ గిట్లా అయిపోతుందా, లేకపోతే దానికన్నా ముందు ఆనరబుల్ హైకోర్టులని క్వాష్ అయ్యే అవకాశం ఉంటుందా? అంటే క్వాష్ అంటే డైరెక్ట్లీ ఈ సెక్షన్స్ ఈ మనిషికి వర్తించవు అని చెప్పేసి, ఇంకోలకు అగేన్స్ట్ ఇన్వెస్టిగేషన్ చార్జ్ షీట్ కంటిన్యూ కానీ ఈ మనిషికి అగేన్స్ట్ వర్తించవు అని చెప్పేసి లీగలీ క్వాష్ అయ్యే అవకాశాలు ఉంటాయా చూడాలి. బట్ నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ప్రజలు వాళ్ళ జీవితాల గురించి చూసుకోవాలి. ఈ కేసు అల్లు అర్జున్ ఆయన పంటాల ఆయన పడతాడు. మనకందరికి ఈ కేసులో ఇంత ఇన్వాల్వ్ అయ్యి మన టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు అని నా పర్సనల్ ఫీలింగ్. ఈవెన్ పార్టీ లైన్ కూడా పార్టీ లైన్ కొంచెం వేరే, కానీ యాజ్ అ లాయర్, ఎందుకంటే నాకు అగేన్స్ క్రిమినల్ కేసు ఉంటే నేనే కదా దాన్ని పట్టించుకోవాలి. ప్రపంచం మొత్తం ఎందుకు దాన్ని పట్టించుకోవాలి సార్? సెలబ్రిటీస్ అంటాడు కదా. అదే అంటున్నా, దట్ సెలబ్రిటీ సెంటర్డ్ లైఫ్ షుడ్ నాట్ బి అన్ ఆర్డినరీ మ్యాన్స్ లైఫ్ అని అంటున్నాను. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసినామా, సినిమాకి వెళ్ళామా, చూసామా, మర్చిపోయామా అంతే. అంటే నిజానికి వాళ్ళు కూడా అదే అనుకున్నారు యాక్చువల్లీ. అండ్ బేసిక్ లెవెల్లో చాలామంది ఆలోచించట్లేదు. వాళ్ళు ఎందుకు వెళ్ళారు ఫస్ట్ డే ఫస్ట్ షో లేదా బెనిఫిట్ షో అని అంటున్నారు. కానీ వాస్తవానికి ఏ షో అయినా ఎప్పుడు పెట్టినా అది పెట్టారు కాబట్టి వెళ్ళడము, జాగ్రత్తగా చూడడం, రావడం అనేది వాళ్ళ హక్కు. నిజానికి వాళ్ళ హక్కు. సో ఆ హక్కును కాదని తొక్కిసలాట జరిగినప్పుడు ఇదంతా జరిగి అప్పుడు వాళ్ళది కూడా తప్పయింది. సో అలాంటి దురదృష్టకరమైన సంఘటన. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ రచన రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా విషయాలు చాలా క్లియర్గా చెప్పారు మా వ్యూవర్స్కి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అదండి విషయం. నిన్న అంటే ఈ విచారణ పేరుతోటి పోలీసులు పిలిచిన తర్వాత ఏం జరిగిందో మనకు తెలుస్తోంది. మరోవైపు అసలు ప్రెస్ మీట్ పెట్టడమే తప్పు. ఆ పెట్టిన తర్వాత కూడా అందులో ఎటువంటి బాధను పూర్తిగా వ్యక్తపరిచినట్టుగా కనిపించలేదని చాలామంది చర్చించుకుంటూ ఉన్నారు. ఎంతసేపు నేను ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకెళ్దాం సినిమాని అని అనుకుంటున్నానే తప్ప ఇలా జరిగింది అనే విషయంలో నిజంగా జరిగింది యాక్సిడెంట్ అని అంటున్నారు. కానీ ఎలా జరిగినా ఏం జరిగినా దానికి ఎవరు బాధ్యులు అనే విషయాన్ని కూడా చట్టబద్ధంగా నేను మాట్లాడలేను అనుకుంటే మొత్తానికి ఏదో ప్రెస్ మీట్లో అయితే మాట్లాడారు. బట్ ఎనీవేస్ ఇక్కడ ఎటువంటి జడ్జిమెంట్ ఉండాలి ఈ విషయంలో. ఎందుకంటే ఒకవైపు మనకు సంబంధించిన సెలబ్రిటీనే, పాన్ ఇండియా స్టార్ అతను, మరోవైపు గవర్నమెంట్ కూడా మనదే, ఆ ఫ్యామిలీ కోసం చిత్తశుద్ధితో మాట్లాడే పరిస్థితిలో ఉంది. మరోవైపు పొలిటికల్ లీడర్స్ కూడా న్యాయం కోసం మాట్లాడుతూ ఉన్నారు. ఇక చివరికి బాధ్యులు పక్కన పెడితే బాధితులుగా ఆ కుటుంబం ఉంది. మరి వాళ్ళకి ఎలాంటి న్యాయం జరగాలి? ఇవన్నీ ఏదో ఒక కోణంలో లేదా అన్ని కోణాల్లో ఒకసారి ఆలోచించి మీరు కూడా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ మిత్రులకు షేర్ చేయండి. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ ఇంకా మీకు అందుతూనే ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.